ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదండి ఈ మాట విని. వీడియో అప్లోడ్ చేసి 5 or 6 days అవుతుంది. ఎందుకు ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయలేదో కూడా రీజన్ చెప్తాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, జాబ్ పరంగా ట్రాన్స్ఫర్ అవడం వల్ల వేరే ఊరికి షిఫ్ట్ అవుతున్నామనేసి. దానికి సంబంధించిన ప్యాకింగ్ అంతా జరుగుతుంది. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చి ప్యాక్ చేసుకుంటున్నారు. ఇది నైట్ 11:30 ఈ టైంలో షూట్ చేశానండి. చూడండి, అంత ప్రశాంతంగా ఉంది. అందరూ పడుకున్నారు. ఆ టైంలో మాకు ప్యాకింగ్ జరుగుతుంది. అంటే మార్నింగ్ 5కి కాకినాడ నుంచి బయలుదేరాలి. టైం చాలదని చెప్పి ముందు రోజు ఆఫ్టర్నూన్ వచ్చి ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేశారు. టోటల్గా ప్యాకింగ్ కంప్లీట్ అయినప్పటికీ నైట్ 12 అయిపోయిందండి. సో ఆ టైంలో నేను చిన్న వీడియోని షూట్ చేశాను. చాలామంది అడిగారు కదా హౌస్ టూర్ అనేది ఒకటి చేయమని. సో తర్వాత చేద్దాంలే అన్న దృష్టిలో ఉన్నాను. అప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఏదో చిన్న క్లిప్ అనేది తీశాను. ఇది ఫస్ట్ బాల్కనీ అండి, స్టెప్స్ దగ్గర ఎంట్రన్స్ బాల్కనీ. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. ఇది రెంట్ హౌసేనండి. కాకినాడలో కూడా రెంట్ హౌసే. అంటే జాబ్ పరంగా ఎక్కడ ఉంటామో తెలియదు కదా, ఓన్ హౌస్ ఎందుకని చెప్పి మేము ఎక్కడ జాబ్ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఉండేది రెంట్ హౌసే. ఇది బాల్కనీ, పైన సీలింగ్ అనమాట. మనకి బాల్కనీలో నుంచి మెయిన్ డోర్ ఉంటుంది, ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్లో రైట్ సైడ్ మనకి పూజ గది ఉంటుంది. ఎంట్రన్స్లో స్టార్టింగ్ రైట్ సైడ్ పూజ గది ఉంటుంది. ఈ కబోర్డ్స్లో నేను దేవుడి సామాన్లకి సంబంధించిన ఎక్స్ట్రా స్టాక్ అది ఉంటుంది కదండి, అది పెడుతూ ఉంటాను. అలాగే ఇత్తడి సామాన్లు అవి పెడుతూ ఉంటాను. ఇది చిన్న పూజ గది. ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి ఎంట్రన్స్ హాల్ ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడ్ ఉంటుంది పూజ గది అనేది. అలాగే పూజ గదికి కొంచెం ముందు మనకి చిన్న ప్లేస్ ఉంటుంది. అక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కదా, అక్కడ దేవుడి సామాన్లు అవి పెడుతుంటాను. ఇది హాలు స్ట్రైట్గా ఉంటుందండి. హాల్ అనేది మనకి పూజ గది పక్కన హాల్లో రైట్ సైడ్ మనకి కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. సో ఫస్ట్ స్టార్టింగ్ కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. కిడ్స్ బెడ్రూమ్ ఇది. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఎల్లో కలర్ డోర్ ఉంది కదండి, అది వచ్చి అటాచ్డ్ బాత్రూము. ఇది టోటల్గా కిడ్స్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయ్యాం కదా. అలాగే పైన హాల్ సీలింగ్ అది లైట్స్ అవి ఇలా ఉంటాయి. హాల్లోనే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చి హాల్లో కబోర్డ్స్, టీవీ అది పెట్టుకోవడానికి. అంతా మెస్సీగా ఉందండి, ఎందుకంటే హౌస్ షిఫ్టింగ్ అంటే ఇల్లంతా ఇలాగే చిరాగ్గా ఉంటుంది కదా. సో ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అలాగే బ్రౌన్ కలర్ డోర్ ఉంది కదండి, అది అటాచ్డ్ బాత్రూము. మనకి ఈ బెడ్రూమ్ అంటే మన కిడ్స్ బెడ్రూమ్ ఎదురుగానే మనకి హాల్లో లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ ఉంటుంది. ఇది వచ్చి నా కిచెన్. ఇది చాలా పెద్దదండి. ఇది బెడ్రూమ్ కన్నా చెప్పాలంటే బెడ్రూమ్ కన్నా కొంచెం పెద్దదే ఉంటుంది కిచెన్ అనేది. అంటే డైనింగ్ టేబుల్కి వాటికి కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చాలా పెద్దది, చాలా బాగుంటుంది కూడా కిచెన్ అది కూడా. ఈ కిచెన్లో నుంచే మనకి చిన్న బాల్కనీ ఉంటుంది. ఈ బాల్కనీలో రైట్ సైడ్ ఎక్కడ వాషింగ్ మిషన్ పెడతాను. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ అనేది కుళాయిలు అవి ఉంటాయి. అంటే చిన్నపిల్లలకి స్నానం అది చేయించుకోవడం ఏదైనా మనకి కుళాయిలు ఉంటుంది. రైట్ సైడ్ వచ్చి నేను వాషింగ్ మిషన్ పెడతాను. టోటల్గా వంటగది వచ్చి ఇది. అంతా ఎక్కడికక్కడ మెస్సీగా ఉంది కదా. సో టోటల్గా వంటగది లుక్ వచ్చి ఎలా ఉంటుంది. ఇది వచ్చి మనకి హాల్లోనే మరొక బాత్రూమ్ ఉంటుందండి. ఇది వచ్చి మనకి ఎంట్రన్స్ అనమాట. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా. ఇది గోదావరి, రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ పై నేను చిన్న క్లిప్ అనేది తీశాను. అంటే మార్నింగ్ 3కి లేచి రెడీ అయ్యి వెళ్ళినప్పటికీ 5 అయింది. 5కి కాకినాడ నుంచి స్టార్ట్ చేసాం. ఇంతకీ మేము ఏ ఊరు వెళ్తామో చెప్పలేదు కదా, విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. విజయవాడ వెళ్తున్నాం. మార్నింగ్ 5కి కాకినాడ నుంచి స్టార్ట్ చేస్తే మేము విజయవాడ వచ్చినప్పటికి 11:30, 12 ఇలా అయిపోయింది. ఇది వచ్చి ఇదంతా కూడా మనకి రాజమండ్రి గోదావరి ఉంటుంది కదండి, గోదావరి బ్రిడ్జ్ ఇది.
ఈ కారణంగానే నేను ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదండి. అంటే హౌస్ షిఫ్టింగ్ అనేది మామూలు విషయం కాదు. ఇక్కడికి వచ్చాక ఈ హౌస్ విజయవాడలో హౌస్ అది కూడా నీట్గా క్లీన్ చేసుకొని సామాన్లు అవి కూడా ఎక్కడికక్కడ పెట్టినప్పటికి చాలా టైం ఇంకా పెడుతూ ఉన్నాను, ఇంకా సదురుతూ ఉన్నాను సామాన్లు అవి కూడా. సో విజయవాడలో హౌస్ అనేది చిన్నదే అండి, అంటే కాకినాడలో ఉన్న హౌస్ కన్నా ఇంకా చిన్నగానే ఉంటుంది. సో మీకు నేను ఆ హౌస్ కూడా చూపిస్తాను. ఈ కారణంగానే కటింగ్ సంబంధించిన వీడియోస్ అవి కూడా, స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ అవి కూడా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. అంతా అయిన తర్వాత ఇంకా వరలక్ష్మి వ్రతం ఒకటి ఉందండి. ఈ వ్రతం కూడా కంప్లీట్ అయిపోయిందంటే నేను స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి ఇంకా నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. వరలక్ష్మి వ్రతం కూడా నేను లాస్ట్ వీక్ చేసుకుంటున్నానండి. సెకండ్ వీక్ అనేది చేయడానికి అవ్వలేదు, ఇలాగా హౌస్ షిఫ్ట్ అవడం వల్ల. థర్డ్ వీక్ వచ్చి ఈ సామాన్లు అవి కూడా నేను సదరడం వల్ల థర్డ్ వీక్ కూడా కుదరలేదు. సో లాస్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం కుదిరితే నేను ఆ క్లిప్ కూడా ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను మీతో. ఇదంతా కూడా మనకి గోదావరి బ్రిడ్జ్ రాజమండ్రి అనమాట. ఇదంతా కూడా గోదావరి. మనకి అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి, మనకి చివరిలో చిన్నగా. అటు సైడ్ మనకి ట్రైన్స్ అవి కూడా వెళ్ళడానికి అలా ట్రైన్లు అవి వెళ్తాయి. ఓకే, ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసాం. విజయవాడలో మేము తీసుకున్న మా హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న డోర్ నుంచి మనం ఎంట్రన్స్ అవుతున్నాం. అలాగే వెస్ట్ సైడ్ కూడా ఉందండి మనకి ఎంట్రన్స్ డోర్ అనేది. ఇది వచ్చి చిన్న హాల్, మనకి ఎంట్రన్స్ చిన్న హాల్ ఉంటుంది, చాలా చిన్న హాల్ ఉంటుంది. ఇటు సైడ్ మనకి టీవీ అది పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఉంటుంది. అలాగే హాల్లోనే మనకి చిన్నగా పూజ మందిరం అనేది చిన్నది ఇచ్చారు మనకి. ఇక్కడ పూజ గది అది కూడా ఏమి సపరేట్గా లేదు, పూజ మందిరం ఇచ్చారు. అలాగే పక్కన మనకి చిన్నదిగా వంటగది ఉంటుంది చూడండి. మనకి వంటగది చాలా చిన్నది. నేను ముందు చూపించిన హౌస్తో పోలిస్తే చాలా 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 చిన్నగా ఉంటుంది వంటగది అనేది. కానీ చాలా సామాన్లు పడతాయి, ఎందుకంటే మనకి కబోర్డ్స్ ఇచ్చారు కదా. ఈ ప్లేస్లో మనకి ఫ్రిడ్జ్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ చూడండి చిన్న ఖాళీగా ఉంది కదా ప్లేస్, అక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది. మనకి ఇక్కడ ఇన్ని కబోర్డ్స్ ఉండడం వల్ల మనకి చాలా సామాన్లు పడతాయండి. సో టోటల్గా వంటగది అయితే మనకి ఇది చాలా చిన్నది. ఇక్కడ మనకి స్టవ్ అది పెట్టుకోవడానికి ఉంటుంది. అలాగే వంటగది నుంచి హాల్లో నుంచి మనం వంటగది నుంచి మనకి లెఫ్ట్ సైడ్ మనకి బెడ్రూమ్ ఉంటుంది. ఇది కూడా యాక్చువల్లీ డబల్ బెడ్రూమ్ అండి. నేను ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చి బెడ్రూమ్. మనకి పైన అలాగే కింద కూడా కబోర్డ్స్ ఇచ్చారు కదా. ఇలాగ మనకి కబోర్డ్స్కి వుడ్ వర్క్ ఉండడం వల్ల ప్లస్ ఏంటంటే నీట్గా ఉంటుందని లోపల ఎలా ఉన్నా కూడా. ఇప్పుడు నేను చూపించి ఈ కబోర్డ్ మనకి బీరువా పెట్టుకోవడానికి. అది బీరువా అనేది కూడా మనకి ఏమీ బయట ఉండదు అనమాట. ఎక్స్ట్రాగా బయట ప్లేస్ అది కూడా ఏమి బీరువాకి సంబంధించి పెట్టుకోకర్లేదు, మనకి కబోర్డ్స్లోనే బీరువా వెళ్ళిపోతుంది. మా బీరువా కూడా చాలా పెద్ద బీరువా, ఆ కబోర్డ్లో కరెక్ట్గా అలా సరిపోయింది. నేను సామాన్లు అవి కూడా ఏమి సదరక ముందు ఫస్ట్ చూపిస్తున్నానండి హౌస్ అనేది ఎలా ఉందో. అలాగే సామాన్లు అవి పెట్టేసిన తర్వాత కూడా నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియోని మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చి మనకి హాల్ నుంచి డబుల్ బెడ్రూమ్ అన్నాను కదండి, ఇది ఒక బెడ్రూమ్. మనకి ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవడానికి ఇలా కబోర్డ్స్ ఉంటుంది. ఇది నేను బెడ్రూమ్లో కాకుండా హాల్లో యూజ్ చేస్తానండి. ఎందుకంటే మనకి ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఒక డోర్ అనేది ఉంది కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి ఎంట్రన్స్ డోర్ అనేది ఉంది కాబట్టి నేను దీన్ని కూడా హాల్లో యూజ్ చేస్తున్నాను. ఇది మన హాల్లో యూజ్ చేయడం వల్ల మనకి హాల్ అనేది ఎల్ షేప్లో వచ్చింది. ఇది నేను బెడ్రూమ్లో యూజ్ చేయట్లేదండి, హాల్లో యూజ్ చేస్తున్నాను. సో ఇలా మనకి డైరెక్ట్గా వచ్చి మనకి ఎల్ షేప్లో హాల్ అనేది వచ్చింది. టోటల్గా హౌస్ లుక్ ఎలా ఉన్నది అనేది నేను సామాన్లు అవి పెట్టిన తర్వాత చూపిస్తానండి. అలాగే పక్కన మనకి చిన్న సందది కూడా ఉంది. అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చిన్నది ప్లేస్ అది ఉంది కదా. మనకి 2 డోర్స్ రావడం వల్ల ఎలా ఎంట్రన్స్ అవ్వాలని టోటల్గా నేను లుక్ అనేది సామాన్లు పెట్టిన తర్వాత చూపిస్తాను. హౌస్ విజయవాడలో హౌస్ అయితే చిన్న హౌస్ ఇలా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.